నెలకు 200 రూపాయల కాడికి వాళ్ళకి బేటా ఇస్తారట, సాక్షి బేటా. అలాగే సచివాలయంలో ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా ఏదో ఆఫీసులో కూడా పడేస్తే అందరూ చదువుకుంటాం కాదు. 11 మంది ఉంటే సచివాలయంలో 11 కాపీలు ప్రతి ఒక్కరూ చదువుకోవాల్సిందన్నట్ట. సో ఇలాగా సుమారు ఒక 5 లక్షల చిల్లర కాపీలు సాక్షి పేపర్ అమ్ముదోపడానికి పెట్టిన స్కీము. దీన్ని స్కామ్ అంటారా, లేకపోతే ప్రజాకర్షక ఆర్ ప్రజల కోసం చేస్తున్న స్కీమ్ అంటారా? మీరే చెప్పండి. మరి రోజుకి ఒక 6 లక్షల కాపీలు ఇలా అమ్మేసుకుంటే మరి దానివల్ల అతనికి ఎంత లబ్ధి? అలాగే సాక్షి పేపర్లో మరి కొన్ని 100 కోట్ల అడ్వర్టైజ్మెంట్లు అతను వేసుకోవటం జరిగింది. అతను ఎందుకు, అతనేం పిచ్చోడు లాగా మాట్లాడతలా, నాకు సాక్షి పేపర్కి సంబంధం లేదు, నాకు సాక్షి పేపర్, నాకు పేపర్లు లేవు, నాకు టీవీలు లేవు అంటున్నా. అంటే తెలివి తక్కువగా అంటలా. ఇట్స్ నాట్ ఎ మ్యాడ్ మ్యాన్ ఇన్ దట్ సెన్స్. అతను ముఖ్యమంత్రిగా ఉండి అతని పేపర్కి అతను అనేసి అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకుంటే అది కరెక్ట్ కాదు కనుక, అది నేరం అవుతుంది కనుక సాక్షిలో నాకు వాటా లేదో అని చెప్పి 1-10 సార్లు చెప్తున్నాడు తప్ప అదంతా రూట్ అంతా కూడా నేను కోర్టు వారికి సమర్పించాను. అక్కడ కాదనడానికి ఏమీ లేదు, అడ్డంగా దొరికేస్తాడు. ఎలాగ అతను సాక్షి పేపర్లో భాగస్వామో నేను అందులో క్లియర్గా వివరించా. రీసెంట్గా మా తమ్ముడు ఆనవ వెంకటరమణారెడ్డి కూడా దాన్ని చాలా ఎలాబొరేట్గా తన గంభీరమైన కంఠస్వరంతో ఎక్స్ప్లెయిన్, మరింత సవివరంగా కూడా ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో కాబట్టి అయాచిత లబ్ధి ఆ సాక్షి పేపర్ అమ్ముకోవటం ద్వారా, ఆ సాక్షి పేపర్కి అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చిన ద్వారా ఎంత పొందాడు అనేది అది ముఖ్యమంత్రిగా చేయటానికి రూల్స్కి విరుద్ధం అని చెప్పి దానికి ఉన్న చట్టాలని అన్నిటినీ నేను వివరించడం జరిగింది. అదీను కాక భారతీ సిమెంట్ ఒరిజినల్గా రఘురామ సిమెంట్, ఇది పేరు మార్చుకున్నాడు, భార్య పేరు పెట్టుకున్నాడు, ఓకే. ఆ భారతీ సిమెంట్ ఇప్పుడు ఈ గృహాలు కట్టేదానికి మరి సిమెంట్ వీళ్ళే సప్లై చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన డబ్బుని వీళ్ళు డిడక్ట్ చేసుకునేలాగా ఏదో పోర్టల్ పెట్టి అందులో సింహభాగం ఈయన సిమెంట్ అమ్ముతాడు, కొంచెం వేరే గతంలో ఇతను క్విడ్ ప్రోకోలో ఏ కంపెనీలు అయితే ఉన్నాయో ఆ కంపెనీ వాళ్ళకి కొంత షేర్ ఇచ్చి మోర్ దాన్ 50% ఇతని సిమెంటే ఇతను అమ్ముకుంటున్నాడు. అది కూడా తప్పు. ఒక ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వంతో ఎటువంటి కమర్షియల్ ట్రాన్సాక్షన్ చేయడానికి వీల్లేదు. అతను ఆ కంపెనీ నుంచి అసలు ఒక బస్తా కూడా కొనిపించడానికి వీల్లేదు, అది రూలు. సో దాన్ని వైలేట్ చేసి ఆ సిమెంట్ అంతా అమ్ముకుంటున్నాడు. అందులో 49% ఇతని భార్య, ఇతని కుమార్తెలు, మరి షర్మిలకి అని ఉన్నామో మనకు తెలియదు. సో మరి అతను భాగస్వామి కాదు అంటానికి లేదు. సిమెంట్ అమ్ముకున్నది నిజం. ఆ వెబ్సైట్ డీటెయిల్స్, ఎంత సిమెంట్ ఇచ్చారో చెప్పాం మనం. సో మరి ఇది స్కీమ్ అంటారా, స్కామ్ అంటారా? అలాగే లిక్కరు, మరి లిక్కర్లో ఎవరెవరికి ఇచ్చారు, గతంలో ఉన్న లైసెన్స్ని ఎవరు తీసుకున్నారు, వాళ్ళకి వీళ్ళకి ఉన్న సంబంధం ఏంటి, ఇటువంటివన్నీ కూడా సవివరంగా ఈ లిక్కర్లో పెద్ద స్కామ్ ఉంది. అలాగే శాండ్లో ఎవరికి టర్న్ కీలో ఎవరికి ఇచ్చారు, అసలు ఆ ఇచ్చిన వ్యక్తి, ఆన్ పేపర్ చూపెట్టిన వ్యక్తి అసలు ఏమన్నా చేశాడా, కొన్ని వేబిల్స్ కాల్ చేయటాలు, ఇటువంటి వివరాలు అన్నిటితోటి మరి ఇవాళ నిన్న నారా లోకేష్ గారు కూడా ఆయన శంఖారామంలో శాండ్లో ఎంత సొమ్ము కొట్టేశారన్నది కూడా చెప్పారు. అందరికీ తెలుసు, జగమెరిగిన సత్యం. ఇసుకలో ఎంత సొమ్ము చేతు